సారే గా మా పాదాని సా 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 పాదాని సా పాదాని సా. ఎవరింత దారుణంగా పడుతోంది? చెవులో రక్తం వచ్చేలా ఉంది. త్వరగా రండి, లోపలికి వెళ్ళిపోదాం. సరిగా పోదని సా సరిగా పోదని సా సరిగా పోదని సా. ఓ, నా పేరు మిస్టర్ బాంగుడా. నా దగ్గర ఉందరా పెద్ద గ్యాంగ్. నేను చూడడానికి కామెడీగా ఉండొచ్చు, కానీ నేను చాలా సీరియస్. నా రోబోట్ ఈ ముసలిని తీసుకొచ్చి వీడిని ఇక్కడి నుంచి తరిమేస్తాను చూడండి. ఇక నుంచి ఇక్కడ పిక్నిక్ అనే పేరుతో ఎవడు రానే రాకూడదు. మనకు ఇక్కడ ఏ సమస్య ఉండదు. సరిగా పోదని సా సరిగా పోదని సా. నన్ను పైకెత్తండి. లాగుతున్నాను కదా, వయసు కాలంలో లాగడం చాలా కష్టం. అరే రే, నా హార్మోన్ పెట్టట్టు పోతుంది. ఈ పిల్లవాడు తన మనసులో ఏమనుకుంటున్నాడు? ఈ పిల్లవాడిని ఇలాగే వదిలేస్తే మనకే సమస్య. వీడిని ఏం చేస్తున్నా చూడండి. భలే, దీన్ని ఎలాగో శుద్ధం చేసి తీసుకొచ్చేసాం. ఆహా, ఎంత అద్భుతమైన డైమండ్ ఇది. ఇది నా డైమండ్. అవును బాస్, ఇదంతా మీవే కదా. దాన్ని తీసుకుని రా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ శిల ఎన్నో సంవత్సరాల క్రితం మట్టిలో కలిసిపోయింది. ఇది చాలా విలువ గలది. దీని విలువ ఎవరికీ తెలియదు, కానీ నాకు తెలుసు. ఇది ఇంటర్నేషనల్ మార్కెట్లో కొన్ని 100 కోట్లు అమ్ముడుపోతుంది. ఇక మన అందరం డబ్బు మీదే పడుకోవచ్చు. నా పేరు బాంగుడా. నా దగ్గర ఉందరా పెద్ద గ్యాంగురా.
నేను చూడడానికి మాత్రమే కామెడీగా ఉంటాను కానీ చాలా సీరియస్. డ్యాములో క్రోకడైలా, నా ఏరియాలో క్రోకడైలా. ఇక్కడ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో అయినా సరే కానీ ఏదైనా ఒక క్రోకడైల్ లోపలికి వస్తే చేపలని చెప్తాయట రావద్దు, లేకపోతే లడ్డూ సింగ్ గారు వస్తారని. ఆ తర్వాత అది ఎక్కడికి వెళ్తుందో తెలుసా? భయపడకండి, నేను చూసుకుంటానులే. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది, దాని పూర్తి జాతకాన్ని నేను ఏరిపారేస్తాను. తర్వాత రివర్ కి తీసుకుపోయి వదిలేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్ లడ్డు సింగ్ సార్. సార్ ముందు అక్కడ బోర్డు పెట్టాలి సార్, ఎందుకంటే ఇది పిక్నిక్ ఏరియా కదా. ఎవరైనా వస్తే వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం అవుతుంది. రాదు, ఎవరికి ఏ సమస్య రాదు, ఎందుకంటే లడ్డు సింగ్ గారు ఉన్నారుగా. ఆయన పేరు మామూలుగా ఫేమస్ కాలేదు. వీలూరు కొత్తగా బాస్, అతని ఈ ఏరియా ఇన్స్పెక్టరు. అతని పేరు లడ్డు సింగ్ అట. ఓకే, ఆ ముసలిని వెతుక్కుంటూ వచ్చినట్టుగా ఉంది. వెంటనే ఆక్టోబస్ ని పంపించండి. నువ్వు అసలు దిగులు పడకు కానిస్టేబుల్, ఏమొచ్చినా సరే నేను చూసుకుంటానులే. ఎవరున్నారయ్యా ఇక్కడ? ఎవరు? ఏం లేదయ్యా అక్కడ. నువ్వు ఎందుకని ఎలా భయపడుతున్నావు? ఏయ్ ఒక్కసారి చెప్పాను వదులు వదులు. నన్ను వదులు. నీకు ఒకసారి చెప్తే నిలబడదా ఏంటి? ఎందుకు ఇలా చేస్తున్నావు? త్వరగా త్వరగా ఆకాశంలో వెళ్ళిపోదావు. ఏదో ఒకటి నన్ను అప్పడిస్తుంది. ఇక మీదట ఇక్కడికి ఎవరు రారు. మన పని ఏదో ప్రశాంతంగా చేసుకోవచ్చు. నా దారికి ఎవరు అడ్డు రారు. అసలేం జరుగుతోంది? హఠాత్తుగా ముసలొస్తోంది, హఠాత్తుగా ఆక్టోపస్ వస్తోంది. ఇంతకు ముందు ఎప్పుడు మన డ్యామ్లో ఇలా జరగలేదే. ఇది కొత్తగా ఉంది. ఖచ్చితంగా ఇక్కడేదో జరుగుతోంది. లడ్డు సింగ్ సార్, నిజంగానే ఇది చాలా పెద్ద సమస్య. మన లేక్ లో నీళ్ళ లోపల పెట్రోలింగ్ చేయాలి. ముందు మీరు వెళ్ళండి, తర్వాత మేము పెట్రోలింగ్ చేస్తాం. వద్దు విడివిడిగా వద్దు, అది అందరూ ఒకటిగా కలిసే చేద్దాం, అప్పుడే బాగుంటుంది. ఎప్పుడు వెళ్ళినా సరే మనం అందరం కలిసి వెళ్దాం, సరేనా? ఓకే, అయితే అందరం కలిసే వెళ్దాం. ఈ పిల్లోడు మళ్ళీ వచ్చాడా? ఇప్పుడు ఏం చెయ్యాలి? వెంటనే ఈ విషయం బాస్కు చెప్పాలి. బాస్, ఆ కుర్రాడే మళ్ళీ వచ్చాడు. ఏం చెయ్యాలో ఆర్డర్ ఇవ్వండి బాస్. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? వాడిని అటాక్ చేయడానికి షార్క్ ను పంపించు. నేను ఇక్కడి నుంచే ఆపరేట్ చేస్తాను. ఈ రోజు వాడు తప్పించుకోలేడు. ఈ రోజు వాడికి బాగా తెలిసొస్తుంది. నా పేరు బాంగడా, నా దగ్గర ఉందరా పెద్ద గ్యాంగ్ రా. నేను చూడ్డానికి కామెడీగా కనిపించవచ్చు, కానీ నేను చాలా సీరియస్. షార్క్ వస్తోంది, మనం తప్పించుకోవాలి. ముందు మీరందరూ వెళ్ళిపోండి, దాని సంగతి నేను చూస్తాను. శివ, నువ్వు లైట్ వేసావు కదా, అందుకే ఇది తిరిగి వస్తోంది. మనం తప్పించుకోవాలి. తొందరపడకురేవా, ఈ షార్క్ ఒక రోబోటే. రోబోటా? అయితే దీన్ని వేరెవరైనా ఆపరేట్ చేస్తున్నారనుకుంటున్నావా? అవును. అది నేరుగా ఇక్కడికే వస్తోంది. కాపాడండి శివ. షార్కోడ్ కంట్లో కెమెరా ఉండాలి. అది ఏమైంది? ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు దీన్ని నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. వాడు పిల్లవాడా లేక చిచ్చిరపిడిగా? ఎవరా పిల్లవాడు? షార్క్ తో ఫైట్ చేసేంత గొప్పవాడా? భూమికి సంబంధించిన వాడా లేక ఏలియనా? ఎవరు వాడు?
షార్క్ ని ఎలా కట్టి తీసుకెళ్తున్నాడు? అది షార్క్ అనుకున్నాడా లేక కప్ప అనుకున్నాడా? వాణ్ణి వదిలిపెట్టను. కార్ని లేక్ కిందకు తీసుకెళ్ళు. బాస్ వాళ్ళు చూసేస్తారేమో. నాకు అదే కావాలి. వాళ్ళు నన్ను చూసి నన్ను ఫాలో చేసి రావాలి. ఆ తర్వాత అందరిని ట్రాప్ చేసి వాళ్ళ అంతు తెలుస్తాను. అది గనక చేశామంటే మన దారికి ఎవ్వడు అడ్డు రాడు. నువ్వు దీన్ని పట్టుకున్నావా? చాలా మంచిది, చాలా మంచి పని చేసావు. నేనే లోపలికి దిగొద్దాం అనుకున్నాను. పర్వాలేదులే. సార్ ఏమీ లేదు, ఆక్టోపస్ టోటస్ లోపలే ఉంది, కావాలంటే మీరు వెళ్ళి పట్టుకోండి. ఒరే 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 దాని గురించి అసలు నేను మర్చిపోయాను కదా. ఓకే సార్ ఇదొక రోబోట్, ఇది ఒరిజినల్ కాదు. డ్యామ్ కింద ఎవరో ఉన్నారు సార్, వాళ్ళే పని చేస్తున్నారు. ముందు అసలు అది ఎవరో చూడాలి. హా? శివ, అక్కడ ఒక కారు నీళ్లలో దూకడం నేను చూశాను. రండి, ఖచ్చితంగా వాళ్ళే అయి ఉంటారు. కార్నే అండర్ గ్రౌండ్ కి తీసుకువెళ్తోందంటే వాళ్ళు అక్కడ ఏదో చేస్తున్నారు. రండి వెళ్ళి చూద్దాం. సార్ ఆల్ ఈస్ క్లియర్ శివ, త్వరగా వెళ్దాం. వెల్కమ్ ఫ్రెండ్స్, వెల్కమ్. ఇక దాక్కోవాల్సిన అవసరమే లేదు. రండి, మనల్ని చూసేశారు కదా. నా పేరు బాంగుడా. నా దగ్గర ఉంది పెద్ద గ్యాంగ్ రా. నేను చూడ్డానికి కామెడీగా ఉండొచ్చు, కానీ నేను చాలా సీరియస్. నేను కూడా కామెడీగానే మాట్లాడతాను, కానీ నేను చాలా సీరియస్ అయిన వాడిని. అర్థమైందా? యు ఆర్ అండర్ అరెస్ట్. అంకుల్, అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? మీరందరూ ఎవరు? చెప్తాను, ఖచ్చితంగా చెప్తాను. ఇది ఒక పాత సివిలైజేషన్. కొన్ని సంవత్సరాల క్రితం మట్టిలో కలిసిపోయింది. దీని గురించి ఎవరికీ తెలియదు. కొన్ని సంవత్సరాలు కష్టపడిన తర్వాత నాకు తెలిసింది ఇది. కొన్ని సంవత్సరాలుగా నిద్రాహారాలు లేకుండా నేను కష్టపడుతున్నాను. అక్కడున్న శిలలను చూసారా లేదా మీరు? ఈ శిలలు కొన్ని లక్షల కోట్లు విలువ చేస్తాయి. ఇది మీకు సొంతం కాదు, ఇది వేద సిటీకి సొంతమైనది. గన్స్ ఎవరి చేతిలో ఉన్నాయో వాళ్ళకు మాత్రమే అది సొంతం. అది తెలివైనతనం. చాలా ధైర్యవంతుడివి, అందుకే నువ్వు అనుకున్నది సాధిస్తున్నావు. కానీ నువ్వు ఇక్కడికి వచ్చిండకూడదు పిల్లవాడా. ఇక్కడికి ఎవరు వచ్చినా ప్రాణాలతో వెళ్ళరా చిన్న పిల్లవాడా. పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకుల్. శివ, నా పేరు శివ. పిల్లోని షూట్ చేయమంటే ఏంట్రా శిలల మీద షూట్ చేస్తున్నారు? వెళ్ళండి, వెళ్ళి వాడిని పట్టుకోండి. ఏంటి ఇలా కొడుతున్నాడు వీడు? కానీ ఈ పిల్లవాడిని ఇక్కడ జయించడం చాలా కష్టం అనిపిస్తోంది. నీళ్ళలోకి తీసుకెళ్లాల్సిందే. వెరీ గుడ్ పిల్లవాడా, నువ్వు ఇక్కడ చాలా బాగా ఫైట్ చేస్తున్నావు. కానీ నువ్వు నీళ్ళలోకి వచ్చిన తర్వాత నువ్వు ఫైట్ చేయగలవా చెప్పు? అంకుల్, ఎనీ టైమ్, ఎనీ ప్లేస్, ఎనీవేర్, ఐఎమ్ రెడీ. ఏంటి ఇలా ఉన్నాడు? వీడు సగం చేప సగం మనిషిగా ఉన్నాడు. చాలా దారుణమైన వాడిలా ఉన్నాడే.
బయటపడ్డావా? నీళ్ళల్లో ఏమేం మాట్లాడవు రే? వద్దు వద్దు, ఇక నేను దెబ్బలు తినలేను. ఆ పిల్లవాడి చేతిలోంచి నన్ను కాపాడు. నన్ను దయచేసి త్వరగా జైలుకి తీసుకెళ్ళిపోండి. నేను వాడి దగ్గర తిన్న తన్నులకు తట్టుకోలేకపోతున్నాను. బుద్ధ చంద్రానిక